తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం సరైంది కాదని కోర్టు స్పష్టం చేసింది. ఇంతకీ వాళ్ల ఎన్నిక చెల్లకపోవడానికి కారణమేంటి? ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాల్ని నిలిపివేస్తూ తీర్పిచ్చింది. దాసోదు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలన్న మధ్యంతర ఉత్తర్వుల్ని ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో 2 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నట్టుగా భావించాలన్నారు ఎమ్మెల్సీ దాసోదు శ్రవణ్. తమకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ఎప్పుడైతే స్టే సుప్రీంకోర్టులో రాగానే రద్దు చేయబడ్డాయి, రివైవ్ అయినాయి. రివైవ్ కాగానే వాళ్ళు గజెట్ పట్టుకొని వాళ్ళు చక్కగా చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్సీలుగా అపాయింట్ అయినారు. సో ఇవాళ కోర్టు వారు ఆ ఇంటరిమ్ ఆర్డర్ను మోడిఫై చేస్తున్నట్టుగా చెప్పారు. కాబట్టి ఆర్డర్ వస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది ఏ రకమైనటువంటి ఒక పర్స్పెక్టివ్తో. బట్ దెన్ ఆగస్ట్ 14, 24 తర్వాత జరిగినటువంటి ఆర్డర్, సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ తర్వాత జరిగినటువంటి ఒక పరిణామ కార్యక్రమాలన్నీ కూడా రద్దు అన్నట్లుగా చెప్పినారు. ఆర్డర్ కాపీ వస్తే ఇంకా స్పష్టత వస్తుంది. సో టెక్నికల్గా అప్కోర్స్ వేకెంట్ పడ్డట్టుగా భావిస్తాం. సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదన్న ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ సెప్టెంబర్ 17న దీనిపై స్పష్టత వస్తుందంటున్నారు. దోసోజీ శ్రవణ్ హెడ్ పుట్ ద కేస్. అది కేసులో 1 జనవరి నుంచి ఈ 1.5 yearsలో అది సేమ్ కేసు హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టుకు పోవాలి. సుప్రీంకోర్టులో ఇది టుడే జడ్జ్మెంట్ ఇచ్చింది. 17th నెక్స్ట్ హియరింగ్ ఆన్ 17th. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కాంగ్రెస్ వ్యవహరించిందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని ఆ 2 పార్టీల అప్రజాస్వామిక విధానాలు సాగమని చెప్పిన న్యాయ వ్యవస్థకు సలాం చేస్తున్నానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్సీలుగా దాసోదు శ్రవణ్, సత్యనారాయణల్ని నామినేట్ చేయగా ఆ నియామకాలకు ఆమోదం తెలపకుండా నాటి గవర్నర్ తమిళిసై పక్కన పెట్టారు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతుండగానే కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను అదే కోటాలో ఎమ్మెల్సీలుగా ఇప్పుడు ప్రభుత్వం నామినేట్ చేయడం, గవర్నర్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. దాని నియామకం చట్టబద్ధం కాదంటోంది సుప్రీంకోర్టు.